హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఏరియాలో ఉన్న ఒక లేక్ దగ్గరకు వచ్చినండే. సో ఇక్కడ చూసి కదా ట్రైలర్లు, టెంట్లు ఇవన్నీ. సో దీని గురించి ఫస్ట్ ఇక్కడ ఒక పర్సన్ని కలిసిన, ఆయన చెప్తాడు. దాని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం సంగతి ఏంటి అది అన్నది. This is ice fishing. ఓకే. Great Canadian sport. ఓకే. And we do this to wait till summer fishing. So Okay. What is the trailers and these ones? Those are ice huts, and if you see the tents, those are portable ice huts. Yeah. It's just to stay out of the wind and stay a little bit warmer while we're out here. Okay. Like with the dogs and all? Oh, the dogs? Yeah. Oh, I guess, yeah, people just bringing out their dogs. Okay. Yeah. Thank you. No problem. అదన్నమాట సంగతి. వీళ్ళు ఏం చేశారు, హాలిడేస్ టైంలో ఇట్లా వచ్చి ట్రైలర్లు, టెంట్లు వేసుకొని ఈడ ఉన్న ఐస్కి బొక్క పెట్టి ఆ బొక్క నుంచి చేపలు పడతారనమాట. చూసిరు కదా, ఇగో కింద అన్ని నీళ్ళే, పైన మనం నిలబడ్డా కిందంతా నీళ్ళే ఉంటాయి. సో ఇట్లా మంట పెట్టుకొని ఆడ పట్టిన చేప ఆడనే కాల్చుకొని తినేసి పోతారు. ఇంతే. ఇదొక టైంపాస్ అనమాట వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు. అట్లనే వీళ్ళ పిల్లలకి ఏం చేస్తారు, ఇట్లా మంచులో ఆడిపిస్తారు. మనకంటే ఇసుక కుప్పలు అవన్నీ ఉంటాయి, వీళ్ళకి ఏముండవు, ఏదున్నా మంచు కుప్పలే. సో ఈ మంచు కుప్పలలో ఈ పిల్లలు ఆడుకుంటుంటారు నిమ్మలంగా, వాళ్ళేమో ఆ పని చేస్తుంటారు. సో హాలిడేని అట్లా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇంకొక ప్లేస్ ఇదైతే, నేను వచ్చినప్పుడు పెద్ద లేక్ అనమాట, చూస్తే ఫుల్ నీళ్ళు. ఇప్పుడు మీకు అలా మధ్యలో కనిపిస్తుంది కదా, ఐస్ స్కేటింగ్ చేయనీకే దాన్ని తయారు చేసారు అనమాట. సో వీళ్ళు మంచులో ఎట్లా బతకాలి, మంచు వచ్చినప్పుడు లేదు ఎండ్ వచ్చినప్పుడు ఎట్లా బతకాలనేది వీళ్ళు ముందే డిసైడ్ అవుతారనమాట. For more information, like, share, subscribe. Thank you.